నమస్కారం, నా పేరు రాజేశ్వరి. నేటి సిటీ న్యూస్కు స్వాగతం. చెన్నూరు మండలంలో కురిసిన వర్షం అన్నదాతలను నిండా ముంచింది. కొనుగోలు కేంద్రాలు కళ్లలో నిల్వ చేసిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. చెన్నూరు మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా అడపదడప కురుస్తున్న వర్షాల కారణంగా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని రైతులు వాపోయారు. అనేక కష్టనష్టాలు చీడపీడలను ఓర్చి పంట పండించి ఆ పంటను తీరా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాక కాంటాలు లేక రోజులు గడుస్తున్న జాడలేని లారీలతో సెంటర్లో గత కొద్ది రోజులుగా పడిగాపులు కాస్తూ నానా అవస్థలు పడుతున్నామని వాపోయారు. వాతావరణ మార్పుల వల్ల అకాల వర్షాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. అధికారులు త్వరితగతిన లారీలను పంపి తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కిష్టంపేట చెన్నూరు మండల కిష్టంపేట మాది. ఇక్కడ ఈ వాటిని సన్న వాటిని పెట్టుకోమన్నారు. సన్న వాటిని పెట్టుకోమంటే అవి ఎవడు కొనేది లేదు, తినేది లేదు. ఎన్నడుస్తుందా ఇప్పుడు నేను 2 నెలలు అయితే దగ్గర రోజు ఒకరు మీడియా పట్టుకుని రోజు ఒకరు వస్తాను, తీసుకుంటాను, ఫోటోలు తీసుకుంటాను, పోతాను. కానీ మాకు లారీలు వచ్చేది లేదు, ఎడ్లు నింపేది లేదు. మరి వాటి చూస్తావు సార్, ఇగో ఉల్లారిపోయి ఎక్కడ పదన లేదు, ఏమి లేదు. మొత్తం అన్ని కప్పులు పెట్టుకొని చూసుకుంటే ఎదురు చూస్తాను సార్ లారీల కోసం అని. ఇప్పటికి 10 రోజులు అయితే లారీలు వస్తాయి అంటే ఆ లారీలు వచ్చేది నింపేలేదు, ఈ పోదినే లేదు. అదే రామకోసం సార్ ఇప్పటికి 2 నెలలు అవుతాను సార్ కోసి. ఏప్రిల్లో కోసినాం మేము. ఏప్రిల్లో ఫస్ట్ 10-12 తారీఖు కోసినాం. ఇప్పుడు నెలకు ఎక్కువ అయిపోతుంది. ఇట్లే ఉంటానే ఈ గొనుడు లేదు, ఏం లేదు. లారీలు వచ్చేయంటే కొంచెం తొందరగా పోతాయి అనుకుంటే మళ్ళీ నిన్నట్టునే వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షానికి వాటిని ఓవి ఇళ్ళకు లారీ రాదు సార్. మేము ఏం చేసుడు ఏమో అదంతా మీకేరక. ఎటు తిరిగి ఏదైనా మాకు నష్టపరిహారం ఇచ్చుడో లేకపోతే అన్ని ఇచ్చుడో ఏదో ఉపాయం చేస్తే మేము ఏదో బయట పడదామని చూస్తాను. వడ్లు వేసే ప్రయత్నం కావాలి సార్. మాకు అంతే, ఏం లేదు. మేము ఏం అడుగుతలేము, మీ సొమ్ము అడుగుతలేము, మీ రూపాయలు అడుగుతలేము. మీరు ఏమి ఇవ్వకుండా మంచిదే. ఇక అడుగులే ఇక మరి మేమేమి అడుగుతలేము సార్. ఈ వడ్లు అయితే తీసుకుపోవాలి అంతే. పైసలు ఇప్పుడు కానీ ఇంకా నెలకు కాదు 2 నెలలకు ఇచ్చిన మంచి సార్. మనం పైసలు కూడా బాధపడతాం. అప్పులోనికి ఇంకో 2 నెలల వైట్ అయితే అడుగుతుంది, కట్టుకుంటాం. కానీ ఈ వడ్లు అయితే తీసుకొని పోవాలి సార్. ఎటు తిరిగి లారీలు తొందరగా పంపించాలి. లారీలు అయితే తొందరగా పంపించండి సార్. తొందరగా పంపిస్తే మోసైనా అవతల వారితాం సార్. ఇంత కష్టపడ్డాం, ఇది కూడా మాకు ఇంత కష్టం కాదు. ఏదో ఉపాయం చేస్తాం. మొన్న గాడి నుంచి కాడ తీసేసేయంటే 10 రూపాయలు అడిగితే యువతల నుంచి అవతల వేసింది సార్. అంతే. ఈ వడ్లు అయితే ఎటు తిరిగి ఇవాళ రేపు పోవాలి సార్. పోకపోయాయంటే ఈయన విడిచిపెట్టేది అగ్గిదాలుగా పెడతాం, పోతాం ఇంటికి. ఇది తినేది లేదు, మేము మీరు కోరేది లేదు. కాగా మందమరి మండలంలోని సారంగపల్లి పొన్నారం గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో ఉదయం కురిసిన వర్షానికి చేతికొచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కేంద్రంలోని వడ్లు తడిసి ముద్దయి రైతులు ఉదయాన్నే కేంద్రాల వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు. ఈ సందర్భంగా రైతులకు కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వం ఎలాంటి కవర్లు, ఇతర సదుపాయాలు అందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. బూటకపు ఎన్కౌంటర్లు తక్షణమే ఆపివేయాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. బీజాపూర్ కాంకేర్ అడవుల్లో మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల పట్టణంలోని బస్టాండ్ ఎదురుగా నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ అగ్రనాయకుడు నంబాల కేశవరావును ఆసుపత్రి నుండి తీసుకువచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యవాదులుగా ఎన్కౌంటర్ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఇలాంటి దాడులు చేయడం హేయమైన చర్యగా భావించామని అన్నారు. బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలని కోరారు. ఆదివాసులకు జీవించే హక్కు ఉందని, ఈ బూటకపు ఎన్కౌంటర్ల పథకం ప్రకారమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక సైద్ధాంతికమైనటువంటి అంశం. ఈ దేశంలో పీడనంత కాలం, దోపిడీ ఉన్నంత కాలం, అణచివేత ఉన్నంత కాలం ఖచ్చితంగా మార్క్సిజం లెనినిజం ఆలోచన విధానంతో పనిచేసేటువంటి పార్టీలు ఉంటాయి, సిద్ధాంతాలు ఉంటాయి, నక్సలిజం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా రూపాపడం సాధ్యం కాదు. వాళ్ళ గతంలో పోలీస్ అధికారులు నిజంగానే ఎన్కౌంటర్లో ఎవరైనా మరణిస్తే ప్రకటించే వాళ్ళకి ఇవాళ డైరెక్ట్గా ఈ దేశం యొక్క రక్షణ మంత్రి మొత్తం హోమ్ మినిస్టర్ ఇవాళ కేశవరావు గారు చనిపోయారని వాళ్ళ ప్రకటించి వాళ్ళ విజయం సాధించామని వాళ్ళ విరవీగుతూ ఉన్నారు. ఇది ఎంతో కాలం ఆగదిది, ఎంతో కాలం నడవదిది. మీరు శాశ్వతం కాదు కనుక ఈ ఆపరేషన్ కగారాన్ని కూడా ఆపండి. ఆపరేషన్ కగారులో చనిపోయినటువంటి అన్నిటి మీద న్యాయ విచారణ జరిపించాలా. ఆపరేషన్ కగారిని ఆపాలి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద, బూటకపు ఎన్కౌంటర్ మీద మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి ఎవరైతున్నారో ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారిని బూటకపు ఎన్కౌంటర్లో చంపిన దాని మీద తక్షణం సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఆ సిద్ధాంతం ప్రకారము ఈ దేశంలో ఏదైతే బూటకపు ఎన్నికలు ఉన్నాయో ఆ ఎన్నికల ద్వారా ఈ యొక్క ప్రజలకు న్యాయం జరగదని చెప్పేసి ఆ మార్గాన్ని ఎన్నుకున్నటువంటి
మావోయిస్టులని వాళ్ళ బూటకు ఎన్కౌంటర్లు చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరించదలుచుకున్నాం. అనేక సార్లు వాళ్ళ మావోయిస్టు పార్టీ వాళ్ళు చర్చలకు ఆహ్వానించారు, కానీ ఏ రోజు కూడా చర్చలకు ఆహ్వానించకుండా ఏకదాటిగా దాడులు చేస్తూ అడవిని మొత్తం జల్లడబడుతూ ఇవాళ ఆసుపత్రుల్లో వైద్యం తీసుకుంటున్నటువంటి వాళ్ళని కూడా పట్టుకొచ్చి బూటకు ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు. ఈ దేశం పైన టెర్రరిస్టులు 26 మందిని చంపేస్తే 4ని పట్టుకోనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ పౌరులైనటువంటి ఈ దేశ సంపద కోసము, ఈ దేశ ప్రజల కోసము, ఈ దేశంలో జరుగుతున్నటువంటి దోపిడీ పీడన కోసము పోరాడుతున్నటువంటి నక్సలిజాన్ని అంతమొందిస్తామని మావోయిస్టులు చేస్తే ఇది ఖచ్చితంగా నేరము. ఈ దేశంలో నేరస్తులు ఎవరైనా ఉన్నారంటే, ఈ దేశంలో టెర్రరిస్టులు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం బీజేపీ మోదీ షా ప్రభుత్వమే. ఇప్పటికైనా తమ ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకొని సత్వరమే మావోయిస్టు పార్టీలోని శాంతి చర్చలకు వాళ్ళని ఆహ్వానించాలి. ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఆకలి సమస్య, దారిద్ర్యం సమస్య, అసమానతల సమస్య. కాబట్టి వెంటనే తమ ఆలోచన విధానాన్ని మార్చుకొని మావోయిస్టులని శాంతి చర్చలకు ఆహ్వానించి ఈ హత్యాకాండను ఆపేయాలని మేము కోరుచున్నాం. సుఖమైన దుఃఖమైన అందరం సమిష్టిగా కలిసి జీవిస్తేనే సంతోషం కలుగుతుందని చిన్నజీయర్ స్వామి అన్నారు. మందమర్రిలోని పంచముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన రజతోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మందమర్రిలో పంచముఖ హనుమాన్ ఆలయంలో నిర్వహించిన రజతోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏడ్చినా నవ్వినా 10 మందితో చేయాలని, కానీ ఒంటరిగా మాత్రం చేయవద్దని స్పష్టం చేశారు. అందరూ కలిసి ఒకే చోట ఉంటే పొందితే అది సానుకూలమైన ప్రతికూలమైన అనుభవయోగ్యం అవుతుందన్నారు. అది హనుమంతుని జీవిత చరిత్రను చూసి నేర్చుకోవాలన్నారు. మనుషులైన జంతువులైన చెట్లు అయినా సరే దేవునికి సమానమేనని అన్నారు. చెట్లకు నీరు పోసినప్పుడు ఆకులను వికసిస్తూ పూల ద్వారా కృతజ్ఞతలు తెలిపినట్లు భగవంతుడు కూడా భౌతికంగా మనసు ప్రశాంతత ద్వారా ప్రకటిస్తాడని చెప్పారు. ఇవి రెండు మీదే అయితే కప్పుగా ప్రసాదాన్ని మీకు కొంచెం టేస్ట్ చూస్తా అని అంటుంది ఎవరైనా కప్పే నేను కూడా కొంచెం టేస్ట్ చూస్తా ఈ ప్రసాదాన్ని అంటారు కూడా విధానం విలువని అందరూ చూడొచ్చా అంటారా? Yes, Pundarikaksham Sabhya Abhyantarasuchihi Pundarikakshaya Namaha. Saripunara, Musa, right. ఇప్పుడు చక్కగా మీ చేతిని ఇలా మీ బొటన వేలికి మధ్య వేలికి. దళిత కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ చిత్రపటాలకు కాంగ్రెస్ ఎస్సీసీఎల్ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు పత్తి తిరుపతి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మంచిర్యాల మున్సిపల్ పరిధిలోని దొరగారుపల్లె ప్రాంతం మన్నె కాలనీలో 30 కుటుంబాలకు అడిగిన వెంటనే తాగునీటి సౌకర్యం కల్పించిన మంచిర్యాల ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ల చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుడు పత్తి తిరుపతి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుడు పత్తి తిరుపతి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ఉండి దళిత మన్నె కాలనీకి గత 60 సంవత్సరాల నుండి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ మరియు వైస్ చైర్మన్ సల్లా మహేష్లకు సమస్యను వివరించగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే 4 రోజుల్లోగా మన్నె కాలనీకి మంచినీటి సౌకర్యం కల్పించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. స్పందించిన వైస్ చైర్మన్ సల్లా మహేష్ ఆధ్వర్యంలో మన్నె కాలనీకి పైపులు వేయించి 30 కుటుంబాలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. కాలనీవాసులు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మరియు వైస్ చైర్మన్ సల్లా మహేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన్నె కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దొరగారిపల్లె మన్నెవాడలో ఇంటింటికి గోదావరి ఉచిత నీటి కనెక్షన్లు ఇప్పించడంలో కృషి చేసిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారికి, అలాగే మా సమస్య ఇది, మేము దాదాపు 50-60 ఏళ్ళ నుండి మేము ఇక్కడ నీటి సమస్య ఎదుర్కొంటున్నామని ఎప్పుడైతే కాలనీవాసులు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నారో 4 తారీఖు నాడు నుండి 15 రోజుల్లోపు మీకు నీటి సమస్య లేకుండా తీర్చుతానని అభయం ఇచ్చిన ఎమ్మెల్యే గారు కేవలం 2 రోజులలో మాత్రమే 2 రోజుల టైం తీసుకొని మున్సిపాలిటీ వాళ్ళను పురమాయించి ఇల్లు ఉన్న ప్రతి ఒక్కరికి ఎట్లాంటి షరతులు లేకుండా
ఉచిత మంచినీటి కనెక్షన్ మీరు ఇవ్వాలని చెప్పి పురమాయించడంతో రెండో రోజు నుండే ఇక్కడ పనులు ప్రారంభమై 2-3 రోజులలో ఇక్కడ దాదాపు 30 గడప ఉంటే ఆ 30 ఇండ్లకు ఉచితంగా కనెక్షన్ ఇచ్చినందుకు దాదాపు ఇక్కడ 50-60 ఏళ్ళ నుండి మంచినీటి సమస్య కానీ లేకపోతే వివిధ ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కాలనీ ప్రజలు ఇప్పటి వరకు ఇక్కడ పరిపాలించిన వాళ్ళు ఎవ్వరు కూడా వీళ్ళ సమస్యలను తీర్చలేకపోయినారు. రోజు 2 ట్యాంకర్లు మున్సిపాలిటీ నుండి వస్తేనే వీళ్ళ నీళ్ళ అవసరాలు తీరేది, లేకపోతే లేదు. దానివల్ల వీళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మాట చెప్పగానే అయ్యా మా సమస్య ఇది అని చెప్పగానే ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే 2 రోజులలోనే ఈ సమస్య తీర్చినందుకు మేము వారికి కాలనీ ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగే ఇక్కడ నీటి సమస్య తీర్చడంలో ప్రధాన భూమిక పోషించి ఈ నీటి సమస్యను తీర్చడంలో అశేషంగా కృషి చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్ గారు కూడా మేము ఖచ్చితంగా రుణపడి ఉంటాం. ఇక్కడ ప్రజలు మీరు మీ పదవీ కాలం అయిపోయిన తర్వాత వారి పదవీ కాలం అయిపోయిన తర్వాత కూడా ఈ ఊరికి గెలిపించిన తర్వాత 4 సంవత్సరాలు వేరే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం అభివృద్ధి పనులు కాలేదన్న ఒక ప్రేమతోటి ఇక్కడ గెలిపించిన ప్రజల మీద ప్రేమతోటి దాదాపు ఎమ్మెల్యే గారితో 4 తారీఖు నాడు ఈ ఊళ్ళో 2 కోట్ల నిధులు మంజూరు చేయించి రోడ్ల కోసం అయితేంది, డ్రైనేజీల కోసం అయితేంది, అభివృద్ధి కోసం కృషి చేసిండు. అట్లాగే అదే రోజు ఈ నీటి సమస్య గురించి ప్రస్తావించడం, ఈ ఊరు మొత్తం మీద దాదాపు 140 కనెక్షన్లు పరిష్కరించడంలో అశేషంగా కృషి చేసిన గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారికి, అలాగే గౌరవ మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారికి సల్ల మహేష్ గారికి ఈ ఊరి గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పెద్ద సమస్యను తీర్చడంలో వారు ప్రముఖ పాత్ర పోషించినందున వారి చిత్రపటాలకు ఎమ్మెల్యే గారి మరియు సల్ల మహేష్ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి అదే గోదావరి నీటితోటి అభిషేకం చేయడం మేము చాలా సంతోషంగా ఉన్నాం. సిసిసి నస్పూర్ విద్యానగర్ కృష్ణవేణి హై స్కూల్లో ఉచిత సమ్మర్ క్యాంపును పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బత్తిని దేవన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 నుండి 15 సంవత్సరాల లోపు వయసు గల బాలబాలికల కోసం ఏర్పాటు చేసిన ఈ సమ్మర్ క్యాంపు ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. కరాటే, యోగా, పబ్లిక్ స్పీకింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్లెపోటరీ వంటి పాఠ్యేతర అంశాలపై క్యాంపు నిర్వహించడం జరుగుతుందని ఆయన వివరించారు. విద్యార్థులకు స్వీయ నమ్మకం, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం వంటి లక్షణాలను పెంపొందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. కరాటే, యోగా మానసిక ఓర్పు పెంచుతాయని, ఒత్తిడిని అధిగమించే అవకాశం ఉంటుందన్నారు. సమ్మర్ క్యాంపు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్యాంపు సమన్వయకర్త బత్తిని రాకేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. హై స్కూల్ సమ్మర్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫ్రీగా ఈ 10 రోజులు మన విద్యానగర్లో అంటే మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందుకు మున్సిపాలిటీ పరిధిలోని నస్పూర్ గ్రామ ప్రాంతంలో ఉన్న అందరికి కూడా ఈ యొక్క 10 రోజులు ఫ్రీగా నేర్పించడం అనేది ఈ శ్రీకృష్ణవేణి హై స్కూల్ స్పాన్సర్ చేయడం జరుగుతున్నది. దీనికి మరి సమ్మర్ క్యాంప్ అంటే మరి ముఖ్యంగా విద్యార్థి దశ నుండి కేవలం చదివే కాకుండా మానసికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క పాఠశాల సంస్థ ఈ యొక్క ఫ్రీ సమ్మర్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని ఈ 10 రోజులు తప్పనిసరిగా ఈ పాఠశాలకు వచ్చి మరి యోగా, కరాటే ఇవి చాలా ఫిజికల్గా డెవలప్మెంట్, మెంటల్గా డెవలప్మెంట్ కావడానికి ఇది చాలా ప్రాముఖ్యత. మన చదువుతో పాటు ఇవి ఖచ్చితంగా. A 10-day free summer camp. Essentially, we are taking the children learn some essential life skills like yoga and meditation, karate, public speaking, and we are also offering a clay pottery, which is a unique session as part of this 10-day free summer camp. They'll also be going through computers and public speaking as well, which are very essential and crucial towards securing a corporate job. So these are some of the essential life skills. We are not just imparting them for this free summer camp, but we are also going to take them into the academics for the year 25-26. So the registrations are still open for this free summer camp.
I invite all the coal belt area people to utilize this opportunity to join us and learn these essential life skills. And also we have the admissions open for the year 25-26 at the Sri Krishna Veni. So please come and join us. And కాంగ్రెస్ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మిస్ వరల్డ్ పోటీలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రులు చలనం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపరిచితుడిలా ఉన్నారని విమర్శించారు. కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం డ్రామా ఆడుతున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి. కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఇన్నో 10% 20% కొన్నారు. కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడా పెట్టి ఎదిగిన వాడు దొరుకుతలేడు. ఏదో బిజీగా ఉన్నారు. ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణాల కూల్చివేతపై స్థానికులు మండిపడ్డారు. ఫిర్జాదిగూడ బోడాపల్ మున్సిపల్ కార్పొరేషన్లపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడి రహదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాథ్కు అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన ఆయన స్వయంగా స్థలాలను పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన ఆదేశాలతో గురువారం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి పర్వతపూర్లోని సర్వే నెంబర్ 1, 10, 11లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టారు. మేము కొనుక్కొని 4 సంవత్సరాలు అవుతుందన్న. 4 సంవత్సరాలు అవుతుంది. లేఅవుట్ చేసి 2007లో చేశారంట. లేఅవుట్ సర్వే నెంబర్ 1లో ఉందని చెప్పి ఇవాళ వచ్చి కూలగొట్టున్నారు. పొద్దున వచ్చారు, 6 గంటలకు వచ్చారు. 6 గంటలకు వచ్చారు. సామాన్ గిమాన్ ఏం కాల్ చేసుకునే టైం లేదు. అటు నుంచి కూలగొట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. నోటీస్ ఏమి ఇవ్వలేదు. మేము 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్ కడుతున్నాము. హౌస్ కరెంట్ బిల్లు ఉన్నాయి, నల్ల బిల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. G+1 గవర్నమెంటే ఇచ్చింది మాకు పర్మిషన్. లేఅవుట్కి ఏమైనా పర్మిషన్ ఇచ్చిండు. మరి లేఅవుట్ చేసినప్పుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? మరి గవర్నమెంట్ ఆఫ్ ఎల్ఆర్ఎస్ ఎందుకు గడిచినారు? మున్సిపల్లో పర్మిషన్ G+1 2019లో G+1 పర్మిషన్ తీసుకున్నాం మేము. పర్మిషన్ కాపీ ఉంది, హౌస్ ట్యాక్స్ ఉంది. 5 సంవత్సరాల నుంచి హౌస్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ మొన్న కూడా వచ్చి కట్టుకొని పోయారు మున్సిపాలిటీ వాళ్ళు. సరే వాళ్ళు ఎవరో కోర్టులో వేస్తున్నారంట, కోర్టు కేసు కూడా నడుస్తుంది. వీళ్ళు ఇవాళ పొద్దున వచ్చినారు, కథ మొత్తం ఏం లేదు. మొత్తం నోటీస్ కాదు కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. వచ్చి కూలగొడుతూనే ఉన్నారు డైరెక్ట్. ఇంత ముందు ప్రభుత్వాలు ఏం టచ్ చేయలేదు. వీడు వచ్చిన కాంచే, రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాంచే ఇది మొత్తం జనాల్ని భయపెట్టేయడం ఒకటి. మొత్తం జనాల్ని భయపెట్టియాలి, దోసుకొని తినాలి అంతే. ఇప్పుడు సర్వే నెంబర్ 1లో కూలగొడుతున్నారు. సర్వే నెంబర్ 1 మొత్తంలో ఒకటే ప్లాట్ ఉందా? ఓన్లీ 200 గజాలే ఉందా? సర్వే నెంబర్ 1 మొత్తం ఎందుకు కూలగొట్టలేరు? పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకున్నారు సర్వే నెంబర్ 1లో. అవన్నీ ఎందుకు కూలగొట్టలేరు? మరి వాళ్ళు పెద్ద పెద్ద బడా బాబులను టచ్ చేసలేరు. ఓన్లీ చిన్న చిన్న రూమ్లు వేసుకున్న వాళ్ళని, చిన్న చిన్నవి ఏదైతే 200 గజాలు 100 గజాలు ఏదైతే మేమైతే ఏదైతే పెద్దగా ఇష్యూ చేయమో వాళ్ళే కూలగొట్టున్నారు. ఇల్లు పోయింది. సామాన్ అంతా రోడ్ల మీదే ఉంది. మొత్తం అంతా సామాన్ అంతా రోడ్ల మీదే ఉంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. కనీసం మేము అడిగినాం, పొద్దున్నే అడిగినాం. హైడ్రా ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు అడిగినాం, మాకు ఒక 2 రోజులన్న టైం ఏంటి కాల్ చేసుకునే కంటే. లేదు చేసుకుంటే 1/2 అవర్లో కాల్ చేసుకుని, లేదంటే గుళ్ళు కొట్టేస్తాం మేము. తీసుకుంటున్నారు, గుంజుకుంటున్నారు, అవతల పడేస్తున్నారు. ఇంకో ఇల్లు లేదు, ఇది ఒక్కటే మేము కొన్నది. ఇది ఒకటే ప్రాపర్టీ, ఇది ఒక్కటే. కష్టపడి కొనుక్కున్నాం మేము. అది కూడా మేము రేకులే మేము వేసుకున్నాం. అది చెప్పడమ్మా. అవునండి. నోటీసులు లాంటివి ఏమి ఇవ్వలేదు మాకు. మార్నింగ్ 6 o'clock వచ్చారు, స్టార్ట్ చేసేసారు. మా పిల్లలు లేవలేదు, పట్టుకొని కూర్చున్నారు మా అత్తయ్య వాళ్ళు. వాళ్ళు లేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి, మేము ఎక్కడ ఉండాలి? ప్రభుత్వానికి తెలియాలి. మేము ఓట్లు వేయలేదా? మేము ప్రభుత్వ జనాలం కాదా? ఓట్లు వేస్తేనే గెలిచారు కదా.
మరి ఒక్కరు వచ్చి ఒక్కరు ఆదుకుంటాము అని కూడా కనీసం ఏంది సొల్యూషన్ ఏంది కూడా చెప్పట్లేదు. దానికి ఒక ఆన్సర్ అన్న చెప్పాలి కదా. ఇప్పుడు ఇల్లు పోయిందమ్మా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంది? మా పరిస్థితి ఏంటి అంటే రోడ్ పైన ఉన్నాము, ఇక రోడ్ మీదనే ఉన్నాము. మీకు ఎక్కడ ప్రాపర్టీస్ ఏం లేవు. ఊర్లో ఇంత ఎకరం అంత భూమి ఉంటే అది అమ్ముకొని వచ్చి ఇక్కడ కనుక్కున్నాము. ఇప్పుడు ఆడ పోయి ఉండడానికి కూడా ఏం లేదు, ఈడ కూడా లేదు, అసలు ఉండడానికి ప్లేస్ లేదు. మేము ఆధారపడి ఉన్నది ఏదో 4 షెడ్లు వేసుకొని 2 రెంట్లు ఇచ్చుకొని రెంట్ల మీద బతుకుతున్నాము. ఇప్పుడు ఆ షెడ్డు లేదు, రెంట్లు లేవు, మేము ఎట్లా బతకాలి? సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, గణపతి పూజ, హోమం నిర్వహించి మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా వైదిక నిర్వాహకులు నంద బాలశర్మ, ఆలయ ప్రధాన అర్చకులు సాయి కృష్ణ శర్మ, బీఆర్ఎస్ నాయకులు నరసింగరావు మాట్లాడుతూ అందరికీ శ్రీ ఆంజనేయ స్వామి జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని, ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని, ప్రతి ఒక్కరూ శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శించుకుని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరారు. హనుమాన్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజల కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో భక్తులు సమవంత పాత్ర వహిస్తూ ఉన్నారు. వాళ్ళ కోరికలు తీర్చే పొంగు బంగారంగా ఈ హనుమాన్ వెలిసినాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రసిద్ధి. కాబట్టి ఇంతింతే బడు ఇంత అన్నట్టు ఈ హనుమాన్ టెంపుల్ రోజుకింత అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్నటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటూ జై హనుమాన్. సిద్ధించమారుదే ఈరోజు వైశాఖ బహుళ దశమి పూర్వభాద్ర నక్షత్రంలో ఆంజనేయ స్వామి జన్మించినాడు కాబట్టి హనుమాన్ జయంతి మహోత్సవాలు మన గజ్వెల్లో చెరువు కట్టపై వెలిసినటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని 7 గంటలకు గణపతి పూజ పుణ్యవాచనము, అదేవిధంగా 9 గంటలకు ఆంజనేయ స్వామి మూలమంత్ర హవనము, అదేవిధంగా మన్యసూక్తాలతో కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి అభిషేకము, తదనంతరము శివపార్వతుల కళ్యాణం చేత ప్రత్యేక అలంకరణలో ఈరోజు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిచ్చినాడు. కాబట్టి భక్తులకు మనవి, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శించుకున్నట్టయితే వారికి ఉండేటువంటి గ్రహచార బాధలే కానీ దోషాలే కానీ అన్నీ తొలగిపోతాయని భక్తులకు మనవి. ఇదే విధంగా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ విశేషమైనటువంటిది వైశాఖ మాసంలో పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం నాడు ఆంజనేయ స్వామి జన్మించిండు. అదే వైశాఖ మాసంలో పూర్వభాద్ర నక్షత్రం ఈ రోజుంది. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జయంతి అని వాల్మీకి రామాయణంలో ఉన్నటువంటి మాట. వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం అని చెప్పి సాక్షాత్ వాల్మీకి మహాభి చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే మనము ఇవాళ ఈ గజ్వెల్లిలో చెరువుకట్ట ఆంజనేయ స్వామి నూతనంగా నిర్మాణం చేసుకున్నటువంటి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు అందరి భక్తుల యొక్క సహాయ సహకారాలతో వాళ్ళ సేవతో స్వామి యొక్క జయంతి ఉత్సవం చేసుకుందాం. ఆంజనేయ మహాబాహు హరిరాజ హరిప్రియ ఆంజనేయ స్వామిని ఎవరైతే కలుస్తారో, ఎవరైతే కొలుస్తారో వాళ్లకు ఏ సంకటాలు ఉండవు, ఏ దుఃఖాలు ఉండవు. అటువంటి ఆంజనేయ స్వామి కార్యసిద్ధి ఆంజనేయ స్వామిగా ఇక్కడ వెలిసినాడు. ఎవరైతే ఈ కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని తలుచుకుంటారో, దర్శనం చేసుకుంటారో వాళ్ళ కార్యాలన్నీ కూడా సఫలమైతూ ఉన్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా గజ్వెల్లిలో చెరువు కట్టకు పునాకున్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి రండి, కార్యసిద్ధి ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోండి, అందరూ కూడా తరించండి. జై హనుమాన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.